ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వేళ మరీ ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల దగ్గర నుంచి మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల వరకు ఎక్కడే కూడా వీళ్ళ అకౌంటబిలిటీ ఫీల్ అవ్వడం లేదు. పారదర్శకంగా ఎన్నికలు జరిపించిన ఆ పరిస్థితులే కనిపించడం లేదు అని చెప్పి ఆధారాల మీద దేశమంతా చర్చ జరుగుతూ ఉన్న వేళ ఎలక్షన్ కమిషన్ అసలు ఎక్కడే కూడా ఇప్పటికీ అకౌంటబిలిటీ ఫీల్ అయిపోయినటికి సమాధానాలు చెప్పే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బివి నాగరత్న గారు, ఆ మేడం తాజాగా పాట్నాలోని ఒక లా యూనివర్సిటీలో ప్రసంగించుకుంటూ ఎలక్షన్ కమిషన్కు అటు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని కీలక సూచనలు, కొన్ని హెచ్చరికలు కూడా చేశారు. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ రాజకీయ పార్టీల మీదనో పోటీ చేసే అభ్యర్థుల మీదనో ఆధారపడుతుందో అప్పుడే ఇక అది తటస్థంగా ఎన్నికలు జరిపిస్తుందని కానీ, సజావుగా ఎన్నికలు జరిపిస్తుందని కానీ, పారదర్శకంగా ఎన్నికలు జరిపిస్తుందని కానీ అనుకునే ఆస్కారం ఉండదు. అలా వాళ్ళు జరిపించలేరు. ఎన్నికల మీద నియంత్రణ అంటే రాజకీయ పార్టీల మీద కూడా నియంత్రణే. సో ఆ బాధ్యత ఎలక్షన్ కమిషన్ సక్రమంగా నిర్వర్తించాలి. రాజ్యాంగ వ్యవస్థలు కనుక బలహీనపడిపోతే, రాజ్యాంగ నిర్మాణం కనుక బలహీనపడిపోతే మొత్తం రాజ్యాంగమే కుప్పగూలిపోతుంది. మొత్తం రాజ్యాంగం కుప్పగూలిపోతే మొదట హక్కుల ఉల్లంఘన పూర్తిగా ధ్వంసం, అంటే పూర్తిగా హక్కుల ఉల్లంఘన అనేది జరుగుతుంది. ఇంకా ఆ తిరుగుబాట్లు ఎలా ఉంటాయి అన్నది చరిత్ర నుంచి ఎలక్షన్ కమిషన్ నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని చాలా కీలక కామెంట్ చేశారు. రాజ్యాంగమే కుప్పగూలిపోతే తర్వాత జరగబోయే పరిణామాలు దారుణంగా ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ మరొక వ్యవస్థను నిలువరించలేదు అనే పరిస్థితి కనుక ఉంటే ఆ వ్యవస్థ ఖచ్చితంగా కుప్పగూలిపోతుంది అని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు ఎలక్షన్ కమిషన్కి చాలా కీలక హెచ్చరికలు, కొన్ని సూచనలు చేశారు. అండ్ కేంద్రానికి కూడా, రాష్ట్రాలేమి మీ సబార్డినేట్లు కాదు, రాష్ట్రాలు మీ కోఆర్డినేట్లు. మీరు ఫస్ట్ ఏమంటారు, ఈ అంశాన్ని నమ్మాలి. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు అన్న దాని మీద పరిపాలన ఆధారపడకూడదు. మనది కోఆపరేటివ్ ఫెడరలిజం. మనది దాన్ని కాపాడినప్పుడే ఏదైనా కూడా అభివృద్ధి లేకుండా ఇంకేమైనా ఐక్యత అన్నది సాధ్యమవుతుంది అని జస్టిస్ బివి నాగరత్న గారు చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా కాకుండా ఓవరాల్గా అది ఇప్పుడు అధికారం అన్నది అల్టిమేట్గా ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి. ప్రజలందరినీ కానీ ఏకతాటిపై ఉంచేలా ఉండగలగాలి. దేశ డెవలప్మెంట్కి ఉపయోగపడాలి. అలా కాకుంటే కోర్టులు ఉంటాయి, పనిచేస్తున్నట్లు కనిపిస్తాయి. ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, ఎన్నికలు జరిపిస్తున్నట్లు కనిపిస్తుంటుంది. ప్రభుత్వం ఉంటుంది, వాళ్ళు ఏదో పరిపాలన చేస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది. కానీ అది ఎవరికి కూడా మేలు చేయదు అని గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు పాట్నా లా కాలేజీలో, పాట్నాలో ఒక లా యూనివర్సిటీలో, చాణక్య లా యూనివర్సిటీలో తన ప్రసంగంలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు, అది కూడా బివి నాగరత్న గారు, చాలా కీలకమైన సీనియర్ జడ్జి గారు, తాను చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితిని ఖచ్చితంగా ప్రస్ఫుటం చేస్తూ ఉన్నాయి.